Daily. Taste the Daily. తెలంగాణను వరుణుడు వీడట్లేదు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుండగా రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణను వరుణుడు వీడట్లేదు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుండగా రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణకు మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము క్రమక్రమంగా బలపడుతుంది. ఈ బలపడుతున్నటువంటి వాయుగుండము దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణలోకి ప్రవహించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో మరొకసారి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 26, 27 ఈ 2 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే 25న ఏర్పడినటువంటి అల్పపీడనము అది 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుంది. 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటి మన తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలుల వేగము ఇదివరకు 20 నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఏర్పడపోయేటువంటి అల్పపీడన ప్రభావం అది వాయుగుండంగా మారినటువంటి దృష్ట్యా దాని వేగము 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్లో వీచే అవకాశం ఉంది. దాంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక పిడుగుపాటు అయితే ఖచ్చితంగా కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రత్యేకంగా చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ 27వ తారీఖున సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ రోజు, రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంత పార్టులో ఈ వర్ష ప్రభావం ఈ రోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా రాత్రిపూట మేఘావృతమైనటువంటి వర్షంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా ఒక పొడి వాతావరణం ఉంటుంది, సాధారణ వాతావరణం ఉండి సాయంత్రం నుంచి రాత్రి వరకు మరోసారి హైదరాబాద్ లో వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కుండపోతగా కురిసినటువంటి వర్షాలతోటి హైదరాబాద్ సిటీ వాసులు కూడా జనజీవనం కూడా పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం అవుతుంది. మెయిన్ రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ వరదలు విపరీతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో పాటు వందలాది లోతట్టు కాలనీలోకి, ఇళ్లలోకి కూడా నీళ్లు చేరి చాలా కాలనీలు కూడా నీట మునిగిపోతున్నాయి. సో రోజు సాయంత్రం అయింది అంటేనే హైదరాబాద్ సిటీ వాసులు అయితే భయానికి గురవుతున్నారని చెప్పొచ్చు సందీప్. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆఫీసులకు వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి, వివిధ పనుల
ఈవినింగ్ టైంలో సిటీ వాసులు రోడ్లపైకి ఎక్కువగా వస్తారు కాబట్టి ఆ టైంలోనే వర్షం పడుతుంది, వరద విపరీతంగా వెళ్తుంది కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ కంటే హైదరాబాద్ సిటీలో ఒక ఏరియాలో వర్షం పడేది, మిగతా ఏరియాల్లో కొంచెం క్లియర్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేకుండా అన్ని అటు తూర్పు అన్ని ఏరియాలు, ఈస్ట్ జోన్ అయినా, వెస్ట్ జోన్ అయినా, సౌత్ జోను, సెంట్రల్ జోను, అన్ని జోన్లలో కూడా ఈసారి వర్షం కురుస్తుంది రాత్రిపూట. కాబట్టి ఎటు పోలేని సిచ్యువేషన్ హైదరాబాద్ వాసులకు ఉంది. దీంతో సాయంత్రం ఏంటంటేనే బిక్కు బిక్కు అంటున్నారు. దాంతో పాటు వర్షం వలన పవర్ పోతుంది. పవర్ కటింగ్ తోటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా కాలనీల ప్రజలు అయితే రాత్రంతా కూడా జాగరణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. సో ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతాయనేటువంటి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో సిటీ వాసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అటు హైడ్రా సంబంధించినటువంటి బృందాలు కానీ, అధికారులు, సిబ్బంది, ఇటు జిహెచ్ఎం సంబంధించినటువంటి అధికారులతో పాటు మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారులు, సిబ్బందులు, ఇటు విద్యుత్ శాఖ, ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, ఈవెన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా 24/7 అయితే హైదరాబాద్ సిటీలో అవైలబుల్ ఉంటున్నారు. ఎప్పుడు వరద ప్రభావితం ఎక్కువ అవుతుంది, లోతట్టు ప్రాంతాలు ఎప్పుడు జలమయం అయిపోయేటువంటి సిచ్యువేషన్ ని అంచనా వేసుకుంటూ పరిస్థితిని తెలుసుకుంటూ కూడా సహాయక చర్యలు చేయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వం సూచించింది. రైతులు తమ పంటల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూపించింది. పట్టణ ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. అత్యవసర సేవలు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రయాణాలు చేసేవారైతే వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూ ప్రయాణాలు చేయడం అవసరమని కూడా చెప్పింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా సూచించడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు హాలిడేస్ అయిపోయాయి. ఎందుకంటే బతుకమ్మ పండుగ సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైంలో కూడా ఇళ్లలోకి కూడా అటు ఇటు ప్రయాణాల కోసం కూడా వెళ్తూ ఉంటాంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో కూడా సాయంత్రం టైంలో వర్షం పడుతుంది సందీప్. సాయంత్రం టైంలో కురుస్తున్నటువంటి వర్షాల వలన మహిళలు బతుకమ్మలు ఆడుకోవడానికి కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, సిటీలో కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. బతుకమ్మ పండుగను కూడా ఇప్పటివరకైతే పూర్తి స్థాయిలో మహిళలు అయితే ఎంజాయ్ లేకపోతున్నారు వర్షం వలన. సో దాంతో పాటు పంటలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే వరి పంట ఎదుగుతున్నటువంటి క్రమము, పత్తి పంట కూడా పూతకొచ్చి కాయ కాస్తుంది, పసుపు పంట కూడా ఎదుగుతుంది, మొక్కజొన్న కంకులు కూడా ఆల్రెడీ పంటకు చేతికి వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో మరొకసారి వర్షం పడడము, ఈదురుగాళ్ల వేగం కూడా ఈసారి ఎక్కువగా ఉండడం వల్ల పంటలు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు నేల కొరిగిన పంటలతో పాటు పంటలు కూడా నేల రాలే అవకాశం ఉంటుంది. సో దీని వల్ల మళ్ళా రైతాంగాన్ని కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే అటు కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు, అటు శ్రీశైలం సాగర్ అయినా, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇటు గోదావరి బేసిన్ పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, దానికి లింక్ గా ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జంట ప్రాజెక్టులైన హిమాయత్ నగర్ కానీ, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు, అటు సింగూరు ప్రాజెక్టు, ఇవన్నీ కూడా తెలంగాణలోని మేజర్, మైనర్, మిడ్ మైనర్ అన్ని కూడా ప్రాజెక్టులు కంప్లీట్ గా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ లో మరొకసారి భారీగా వర్షాలు పడితే ఈసారి వరద ప్రవాహం అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల ప్రాజెక్టులు ఇవి కూడా నిండుగా లేకపోతే ఎంటీగా ఉండేది కాబట్టి వచ్చిన వరదంతా ప్రాజెక్టులోకి చేరింది. ఇప్పుడు ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయిపోయాయి, నిండు కుండలా ఉన్నాయి. కాబట్టి వచ్చిన వరద అంతా కూడా మళ్ళీ గేట్లను లేసి కిందికే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వరద ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ వాగుల ప్రవాహాలు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఒకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారి తెలంగాణ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. ఐదు